హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు సెవెన్. ఛానల్ని లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. గంట బెల్లును కొట్టి మీరు నన్ను ఫాలో అవ్వగలరు. ఈరోజు సీతంపేట బంజర్లో వసంత ముత్యాలమ్మ కొలుపు జరుగుతుంది. అలానే బోనాలు కూడా స్టార్ట్ అయినాయి. మన సీతంపేట గ్రామస్తులందరూ ఒక్కొక్కళ్ళు ఈ వసంత ముత్యాలమ్మ గుడి దగ్గరికి ఇచ్చేశారు. అయ్యగారు కూడా వసంత ముత్యాలమ్మ గురించి ఇక్కడ నవధాన్యాలు మిగతా అన్నీ తీసుకొని పూజ స్టార్ట్ చేశారు. ఇక్కడ చిన్న అనే అతను మౌత్లో ఏదో మాట్లాడుకుంటూ వసంత ముత్యాలమ్మ దగ్గరికి అందరూ రాగలరని అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. అలానే ముత్యాలమ్మ ఎదుట పోతురాజును కూడా కూర్చోబెట్టడానికి తయారు చేస్తున్నారు. ఇక్కడైతే నవధాన్యాలు విగ్రహం కూడా తీసుకొని మన ఊరు పెద్దలు ప్రతిష్టాపన చేయడానికి తీసుకొని వెళ్ళారు. పోతురాజు ఒంటరిగా ఉన్నాడు. ముత్యాలమ్మనైతే ప్రతిష్టాపిస్తున్నారు. మన ఊరి నాయకులు మన ఊరి మేలు కోరి చేసే ప్రతి ఒక్క పని మనందరం సపోర్ట్ చేయాలి. అలానే పోతురాజును కూడా ఇటు సైడు చిన్నగారు దగ్గరుండి చేపిస్తున్నారు. ఇక్కడున్న ప్రజలంతా ముత్యాలమ్మ ప్రతిష్టాపన కళ్ళారా చూసి ఆ దేవత దర్శనం కోసం బోనాలను కూడా ఎత్తుకొని వచ్చారు. మన గ్రామంలో ఈ పండుగ ఎంతో సంబరంగా ఉంది. పోతురాజుకి ముత్యాలమ్మకి చూస్తున్నారు. పోతురాజు ముత్యాలమ్మ కంటే కొంచెం తక్కువ ఉండాలని ఈ దారంతో కొలవడం జరుగుతుంది. అయితే ఈ సీతంపేట బంజర్లో పోతురాజు ముత్యాలమ్మని ప్రతిష్టాపించడానికి 3 రోజుల నుంచి ఈ హంగామా అయితే జరుగుతుంది. ఈ కొలుపు కోసం ఎక్కడెక్కడి నుంచో జనాలు ఈ సీతంపేట బంజర్లో రావడం జరిగింది. మన ముత్యాలమ్మని దర్శనం అంటే ఎంతో పుణ్యం చేసుకోవడమే. ఎందుకంటే దగ్గర నాకు తెలియక ముందు నుంచి ఈ ముత్యాలమ్మ ఈ ఊర్లో ఒక 50 సంవత్సరాల నుంచి ఉండి ఉంటుంది. కనుక మహిమగల్ల ముత్యాలమ్మ కనుక ఆ ముత్యాలమ్మ గురించి ఎంతోమంది చేస్తూ దర్శనం కోసం అలానే ఆ ముత్యాలమ్మని దర్శించుకున్న వాళ్ళంతా బోనాలతో నైవేద్యాలు పెడుతూ అలానే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా వచ్చి చాలా ఆనందంతో ఆ ముత్యాలమ్మని దర్శించుకోవడం అంతా ఎంతో సంబరాలతో నిండిపోయింది సీతంపేట బంజర్ గ్రామం మొత్తం. ఈ గ్రామంలో ఇలా జరగడం మొదటిసారి. ముత్యాలమ్మ కొలుపు పోతురాజు గారైతే మన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు ఆ విగ్రహ రూపంలో ఈ సీతంపేట బంజర్లో ఇదే కొత్తగా కట్టి గుడిని ప్రతిష్టాపిస్తున్నారు. మన కొత్తగా కట్టిన గుడి ఇదే. మన ప్రజలంతా ఎంతో ఆనందంతో ఆ ముత్యాలమ్మ దర్శనం చేసుకుంటూ అంతా విచ్చేశారు. ఇకనైతే ప్రతిష్టాపన అయితే అయిపోయింది. లోన కూర్చోబెట్టేశారు. బోనాలతో చూశారు కదా, బోనాలతో ఆ పోతురాజు ముందు కూడా ప్రతిష్టాపిస్తున్నారు. పోతురాజు గారు చూశారుగా, పోతురాజు జనాలంతా దర్శనం కోసం ఎక్కిరిసిపోతున్నారు. ఇంకెప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సీతంపేట గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి కన్నుల విందు పండగై సంబరాలతో ఇచ్చేశారు. మీరు కూడా ఈ ముత్యాలమ్మని దర్శించుకోండి. లేకపోయిన వారు, తెలియని వారు ఈ ముత్యాలమ్మని దర్శించి తన ఆశీర్వాదాలు తీసుకుంటే కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఎల్లకాలం ఈ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ మీకే ఉంటాయి. మీరు ఈ ముత్యాలమ్మ తల్లిని ఒక్కసారి చూసి ఆ దర్శన భాగ్యం చేసుకోగలరు. రాలేకపోయిన వారు ఈ ముత్యాలమ్మని దర్శించుకొని
కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయని మాకు ఒక నమ్మకం. ఈ సీతంపేట గ్రామంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఈ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సీతంపేట బంజర గ్రామస్తులంతా ఈ తల్లిని దర్శించుకోకుండా ఊరు దాటి వెళ్లరు. ఎందుకంటే ఊరి పొలిమేరలో ఈ ముత్యాలమ్మ ఉంది. ఈ ముత్యాలమ్మని ఒక్కసారి దండం పెట్టుకొని వెళ్తే జరగాల్సిన ప్రతి పనులు జరుగుతూ మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు ఆ తల్లిని మొక్కిన మొక్కులు తీర్చుకొని ఊళ్ళోకి వస్తారు. కనుక మహిమ గల్ల ముత్యాలమ్మ, వసంత ముత్యాలమ్మ సీతంపేటలో వెలిసినందుకు సంబరాలతో ముత్యాలమ్మ కోసం ప్రత్యేకమైన గుడి కట్టించి ఈ ప్రతిష్టాపన అంటే జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ముత్యాలమ్మని దర్శించుకోగలరని, ఈ ముత్యాలమ్మ ఆశీస్సులు పొందగలరని, ఈ ముత్యాలమ్మని ఒక్కసారి చూసి ఆ ముత్యాలమ్మని కలుసుకోగలరని ప్రతి భక్తికి మీ మూలాన ఈ వసంత ముత్యాలమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఇంటి వేళలా. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ చూస్తూ రాజు 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ మీ రాజు 7. kata kata Jangan